ఇక చూడు రేవంత్ రెడ్డి 2 తలకాయల పాము ఉన్నట్టుంది, పాడైపోను. నిజంగా కూడా 2 తలకాయల పామే. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, ఫస్ట్ ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో ఎనిమిది తర్వాత చెప్తా ముచ్చట. కానీ అన్న వీడియో పెట్టే, ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి. చట్టం నీకోటి, పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. ఏమన్నాడు? ఊర్లల్లో ఎవడైనా పొరగాడు తెలియకో కవిష్గాడు దాగిపోతే బండి గుంజుకొని 5,000 రూపాయల దండిగేసి ఆయన ఈపు విమానం మూత మోపిస్తారు సన్నాసి. నీకో న్యాయం, పొరగాళ్ళకో న్యాయమా? ఇది ఎంతవరకు కరెక్టు? వాళ్ళు ఏదో సరదా కోసం తాగుతారు, గాల మీద గసం వంటి పని చేస్తారా అని అన్నాడు కదా. ఇంకో వీడియో చూడు అన్న, ఇంత ముచ్చట కూడా పెట్టి జనాలు చూస్తారు. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. విన్నారు కదా, ఇప్పుడేమంటుండు? ఎవ్వరు దొరికినా కానీ ఇచ్చిపెట్టేది లేదు. విన్నారా? బరాబర్గా బండి కొంతప్పుడే బ్యాంక్ అకౌంట్ తీసుకోరి, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఏడనైనా కానీ గట్టినే సిగ్నల్ జంప్ అవుతానో, తాగిపోతానో, తడిపిపోతానో ఎమ్మటే చాలా పైన వేసిరా అంటే వేసిన క్షణాలనే వెంటనే అకౌంట్లోకి వెళ్ళి కట్ అవుతూనే ఉండాలి, మన అకౌంట్లో పడుతూనే ఉండాలి. గసవంటి బ్యాంకులతో ఏమైనా డీలింగ్స్ ఉంటే మాట్లాడుకొని గా పని చేయరని చెప్తుండు. గిట్ట ఉంటారు రాజకీయ నాయకులు, ఎట్ట ఉంటారు రా అంటే ఈ రేవంత్ రెడ్డి లెక్క ఉంటారు. అయితే ఆయన చెప్పింది అది నాలుగనా తాటి మట్టనా? మరి ఇవాళ చెప్పింది నాలుగనా తాటి మట్టనా? మరి ఆయన నీకైతున్నావు గట్ట, ఇవాళ అవుతున్నావు గిట్టనా అంటే వేరే వాళ్ళ అధికారులు ఉంటేనేమో ఆ తిరిగి ఎగురుతావు. నువ్వు అధికారం వస్తారా కలలేమో మళ్ళీ ఇవాళ గయాన్ని జాంతానై పైసలు కట్టవలసిందే, ఫైలు కట్టవలసిందే, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి మన అకౌంట్లో పడవలసిందే అని చెప్తున్నావు. నిజంగా ఈ రాజకీయ నాయకులకు సిగ్గు అనేది లేనట్టుందిలా.